ఒక వివాదం మొదలవుతుంది. అందులో ఒకరు ఎలాంటి ఆధారాలు లేకుండా గదిలో ఏం జరిగిందో తానే చూసినట్టుగా కేవలం తన ఊహలకే మేకప్ వేసినట్టు మాట్లాడతారు. దాని మీద కేసులు పడగానే భయపడి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడు. అవతల వ్యక్తి ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా విమర్శించిన వ్యక్తి వయసుకు నెరిసిన జుట్టుకు గౌరవం ఇచ్చి ఆయనంటే నాకు ఇష్టం, కేసులు వద్దు, వదిలేయండి అని హుందాగా ముగిస్తాడు. ఇక్కడితో ఆ కథ సుఖాంతం అవ్వాలి. కానీ నిన్న హైదరాబాద్లో కొందరు మేధావుల ముసుగు వేసుకున్న వ్యక్తులు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ అనే నాటకాన్ని తెరతీశారు. ముగిసిన ఈ వివాదానికి కులం రంగు, ప్రాంతం రంగు పులుముతూ పవన్ కళ్యాణ్ గారిపై అత్యంత నీచమైన దిగజారుడు వ్యక్తిగత దాడులకు దిగారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్ మీటింగ్లో వాడు వీడు లిల్లీ ఫుట్ అంటూ తమ అహంకారాన్ని, తమ కుళ్ళును బయటపెట్టుకున్నారు. అలాగే విమలక్క లాంటి వాళ్ళైతే యూట్యూబ్లో ఇక వారిని కూడా ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, ఆయన భార్య గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మైకులు పట్టుకొని మళ్ళీ కుయాల్సిన అవసరం ఈ సోకాల్ మేధావులకు ఎందుకు వచ్చింది? వీళ్ళ మేధావితనం వెనుకున్న అసలు రాజకీయ కుట్ర ఏంటి? ఈ ద్వంద్వ ప్రమాణాల నకిలీ మేధావుల బండారం అసలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం మాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో ఒక్కసారి సూటిగా మనం మాడుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీలో అమిత్ షాని కలిసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని అడిగారని, దానికి అమిత్ షా ఒప్పుకోలేదని, క్లాస్ పీకాడని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఒక టీవీ చర్చల్లో మాట్లాడారు. ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ గదిలో ఏమైనా ఆయన కూర్చున్నాడా? లేదు. మరి ఎందుకు ఈ ఆకాశరామన్న కథలు? ఇక్కడ ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అసలు జర్నలిజం అంటే ఏంటి? ఉన్నది రాయడం, జరిగిన వాస్తవాన్ని విశ్లేషించడం, అంతే తప్ప వాళ్ళు 4 గోడల మధ్య ఏం మాట్లాడుకున్నారో మీ ఊహల్లో ఏదో ఒక తుక్కు కథ అల్లేసి మీకు మీరు ఊహించేసుకొని జనాల మీదకు వదిలితే అది జర్నలిజం అవ్వదు. శవాల మీద పేలాలు ఏరుకోవడం అవుతుంది, ఒక బ్రోకరిజం అవుతుంది, ఒక పర్సనల్ ఎజెండా, వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మిమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదే అంశంపై జనసేన నాయకులు కేసులు పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు? 30 ఏళ్ల వయసులోనే భయపడలేదు నేను దేనికి, ఈ 62 ఏళ్ల వయసులో అరెస్టులకు భయపడను, జైల్లో కూర్చొని ఆత్మకథ రాసుకుంటా అని సినిమా డైలాగులు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ ప్రొఫెసర్ గారు ఆయనకు వంతపాడే మేధావులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ని తెర మీదకు తెచ్చారు. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నా గొంతు ఎవరు నొక్కలేరు, నేను మాట్లాడుతాను అంటూ చాలా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ ఆర్టికల్ 19(1) అంటే ఏంటో వీళ్ళకి అసలు తెలుసా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ గదిలో కూర్చొని ఏదేదో ఊహించేసుకుని కట్టుకథలు అల్లి జనాల మీదకు వదలడమా? ఉన్నది ఉన్నట్లు ఆధారాలతో మాట్లాడడం స్వేచ్ఛ అవుతుంది. కానీ ఎదుటి వాళ్ళను కించపరుస్తూ దిగజారి మాట్లాడటం ఏ రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ? పక్కవాడి మీద అబద్ధాలు ప్రచారం చేయమని, లేనిపోని ఊహించుకుని మాట్లాడమని రాజ్యాంగంలో మీకు చెప్పిందా? లేకుంటే చట్టంలో ఏమైనా చెప్పిందా? బాధ్యత లేని స్వేచ్ఛ సమాజానికి ఎంత ప్రమాదమో ఈ మేధావులకు తెలియదా? ఈ డైలాగులన్నీ కొట్టిన ఆ మరుసటి రోజే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని వెనక్కి తగ్గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి సభలో ఏం చెప్పారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా అడగడం జరిగింది, నేను సరే అని చెప్పాను. కాకపోతే కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా లేదా అధికారంలో ఉండే కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల అవి కుదరలేదని చెప్పారు. విశ్లేషణ చేసే క్రమంలో సీనియర్లు కూడా మాట జారే అవకాశం ఉంది, ఆయనపై నేను కేసును ఆపించాను, నేను ఆయన ఇంట్లో జరిగిన ఒక పెళ్ళికి కూడా వెళ్ళానని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక హుందాతనంతో ఆయనపై నాకు ఉన్న గౌరవంతో ఈ కేసును వదిలేస్తున్నానని చెప్పి ఒక డిప్యూటీ సీఎం తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని ఇంతకంటే హుందాగా ఎలా వదిలేస్తాడు? అంతా అయిపోయింది అనుకున్న టైంలో నిన్న ఈ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అసలు ఈ స్వయం ప్రకటిత మేధావులకు ఆ మేధావి సర్టిఫికేట్ ఇచ్చింది ఎవడు? ఆ గీత గీసింది ఎవరు? మేధావి అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించి ప్రజలకు ఒక మార్గం చూపేవాడు. ఒక నాయకుడి విధి విధానాలు తప్పుగా ఉంటే వాటిని తప్పుబట్టాలి, ఎద్దేవా చేయాలి. అంతేగాని ఇంట్లో ఉన్న తల్లిని ఉద్దేశించి మాట్లాడడం ఆ మేధావితనం, ఇంట్లో ఉన్న భార్యను దూషించడం ఆ మేధావితనం, అసలు ఏ పాపం మెరుగని పసిపిల్లల గురించి పబ్లిక్ మీటింగ్లో మైకులు పెట్టుకొని అవాకులు చవాకులు వాగడం ఆ మేధావితనం అంటే? నిన్నటి ప్రెస్ మీట్లో పాషం యాదగిరి అనే మేధావి వాడిన మొదటి మాట పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు గారి కాలి గోటి కూడా సరిపోడు, అంతేకాదు ఏకంగా ఒక డిప్యూటీ సీఎంని లిల్లీ ఫుట్ అని వాడు వీడు అని అత్యంత అహంకారంతో మాట్లాడారు. ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని వాడు వీడు అంటారా? కోట్ల మంది అభిమానం ఉన్న ఒక ప్రజానాయకుడిని లిల్లీ ఫుట్ అని అవమానిస్తారా? అంటే ఆయనను గెలిపించిన ప్రజల తీర్పును వాళ్ళ చెంప మీద కొట్టినట్టే అవమానించడమే ఇది. మీరు ప్రజా తీర్పునిగా అగౌరవపరుస్తున్నారు. ఇక నిన్న మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే వీళ్ళు అసలు మేధావులా లేక వీధి రౌడీలా అన్న అనుమానం కూడా వస్తుంది. ఆ మీటింగ్ పెట్టిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, ఆస్తులు తగలబెట్టడం కాదు, అస్తిత్వం లేకుండా చేస్తాము. అంటే అస్తిత్వం లేకుండా చేయడం అంటే ఏంటి? చంపడమా? లేకపోతే దాడులు చేయడమా?
అసలు నాగేశ్వరరావు గారు విశ్లేషణ చేసింది ఆంధ్ర రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గారు స్పందించింది ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో. మరి దీంట్లో మీ ఆస్తులు తగలబెడతాం అనే రౌడీయిజం ఎక్కడి నుంచి వస్తుంది బాబు? తెలంగాణ గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కు లేదంట అని పాశం యాదగిరి మాట్లాడుతున్నారు. కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణకు చెందినవారు కాబట్టి ఆ ముసుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్ళీ ఆ ప్రాంతీయ విద్వేషాలు మంటలు రేపాలని చూస్తున్నారా? మీ వల్ల తెలంగాణ తల్లికి జరిగింది పైసా ఉపయోగం లేదు. మీ ప్రాపకం కోసం, మీ ప్రేలాపనల కోసం తెలంగాణ తల్లిని నిత్యం వివాదాల్లోకి లాగి ఆ తల్లిని మానసిక క్షోభకు మీరు గురి చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ తల్లి పేరు చెప్పి పబ్బం గడుపుకుంటారు? దయచేసి తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజల పేరుని మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకండి. అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కు లేదని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఈ నకిలీ మేధావుల దవడ పగిలేలా కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హైదరాబాద్లో భారీ వరదలు వచ్చి సామాన్యులు అల్లాడిపోతున్నప్పుడు తన సొంత కష్టార్జితం నుండి ₹1 కోటి భారీ విరాళాన్ని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది ఇదే పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగి 10 సంఖ్యలో తెలంగాణ బిడ్డలు చనిపోతే ఆ ప్రమాద స్థలానికి వెళ్లి చలించిపోయి బాధిత కుటుంబాలకు జనసేన తరపున లక్షల్లో ఆర్థిక సాయం చేసి అండగా నిలబడింది ఇదే పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ సినిమాలో అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యాన్ని బతికిస్తున్న అచ్చమైన తెలంగాణ మట్టి కళాకారుడు దర్శనం మొగలయ్య గారికి సినిమాల్లో అవకాశం ఇచ్చి ఆయన కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి స్వయంగా ₹2 లక్షల తన సొంత నిధుల్ని మొగలయ్య గారికి ఆర్థిక సాయం అందించింది కూడా ఇదే పవన్ కళ్యాణ్. ఆపద వచ్చినప్పుడు కోట్లు ఇచ్చి ఆదుకునే హక్కు ఉన్న పవన్ కళ్యాణ్కు, ఇక్కడ మట్టి కళాకారుల సంస్కృతిని గుండెల్లో పెట్టుకుని గౌరవించే పవన్ కళ్యాణ్కు అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పడానికి మీరెవరు? మీకున్న అర్హత ఏంటి? తెలంగాణ తల్లికి మీరు చేసిన సేవలు ఏంటి? తెలంగాణ ప్రజలకు మీ వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? ఇక ఇదంతా జరుగుతుంటే మనం మాట్లాడాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఆ నటుడు ప్రకాష్ రాజ్ గారు. ఈ ఇష్యూ మొదలైనప్పుడు ఆయన సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, గూండాయిజం అంటూ ప్రొఫెసర్కు సపోర్ట్గా నిధులు చెప్పారు. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి నిన్నటి మీటింగ్లో ఒక నాయకుడిని, ఆయన కుటుంబాన్ని పట్టుకొని పబ్లిక్గా వాడు వీడు అని మాట్లాడడం, లిల్లీ ఫుట్ అని తిడుతూ ఆస్తులు తగలబెడతామని బెదిరిస్తూ ఆయన పిల్లల మీద అత్యంత దారుణమైన పదజాలంతో మీ వాళ్ళు దాడి చేస్తుంటే ప్రకాష్ రాజ్ గారి వాక్ స్వాతంత్రం ఏ చెట్టు కింద నిద్రపోతుందో, ఏ గుడ్డి గాడిదకు పళ్ళు తమ్ముతుందో ఒక విశ్లేషకుడు ఊహించి మాట్లాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ. అదే ఒక రాజకీయ నాయకుడు హుందాగా క్షమించి వదిలేసిన తర్వాత కూడా పదే ఆయన కుటుంబాన్ని లాగి తిడితే అది ప్రజాస్వామ్యమా? దీన్ని ఖండించే దమ్ము, ధైర్యం ప్రకాష్ రాజ్ లాంటి సెలెక్టివ్ మేధావులకు ఉందా? అసలు ఒకవేళ ఉంటే సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీనికి కూడా నేను జరిగిన ప్రెస్ మీట్పై ఆయన సమావేశం పెట్టి వివరించాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకొని వివాదానికి ముగింపు పలికారు. కానీ మధ్యలో దూరిన ఈ వ్యక్తులు మాత్రం తమ కుళ్ళును, రాజకీయ ఎజెండాను తీర్చుకోవడానికి ఈ మీటింగ్ను అద్భుతంగా వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ తనను విమర్శించిన వాళ్ళను కూడా వదిలేసి తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన స్థాయి ఎక్కడ? కులాన్ని, ప్రాంతాన్ని, కుటుంబాలను లాగుతూ ఆస్తులు తగలబెడతామని బెదిరిస్తూ వాడు వీడు అంటూ బజార్ రాజకీయాలు చేస్తున్న ఈ మేధావుల స్థాయి ఎక్కడ? ఒక రాజకీయ ఇష్యూ ముగిసిపోయిన తర్వాత కూడా కావాలని పసిపిల్లలను, కుటుంబాలను లాగడం, భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో అబద్ధాలను ప్రచారం చేయడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్టేనా అసలు?